నేను నాగసాధువులు అని విన్నాను. కొన్ని నేను కొద్ది వరకు కొంతమందితోటి కొన్ని అఘోరాలకు ఈ నా యాత్రలో నాగసాధువులు అందరికంటే చాలా విపరీతంగా ఎక్కడైనా అధిగమించగలరు. వెళ్ళడం ఫాస్ట్‌గా. నేను ఒక మునితోటి, ఒక ఋషితోటి నేను విన్నాను. మనం దేనికైతే రీచ్ అవ్వలేమో, ఆ నాగసాధువు అక్కడికి అంటే ఆ చెట్టుకు కంప్లీట్‌గా ముళ్ళున్నాయి. ఆల్మోస్ట్ ఒక 100 అడుగుల చెట్టు. దాని చివరి మండన కూర్చొని తపస్సు చేయడం చూసాడంట. నీళ్ళ పైన. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నీళ్లు విపరీతంగా వరద వెళ్తుంది. నీళ్ళ పైన కూర్చున్నాడు. కింది నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. సాధన చేస్తున్నాడు. చెట్టు పైన కూర్చొని చివరి మండన. అది అసలు పక్షి వాళ్ళనే ఇరిగిపోయే స్టేజ్‌లో ఉంది. కానీ అక్కడ కూర్చున్నాడంట. ఇది సాధ్యమవుతుందా అసలు? మీరు చూసారా ఎవరైనా? నేను ఒక వీడియో ద్వారా విన్నాను. వీడియో చూసారా? వీడియో చూడలేదు. కొందరు ఇప్పుడు నార్త్లో ఏం చేస్తున్నారంటే కొన్ని సాధువుల్లాగా వేషం వేయించి వాళ్ళ యొక్క టీఆర్పీ రేట్ కోసమని కొన్ని వీడియోలు తీస్తున్నారు. అవి నిజం అనుకుని భావన చేస్తున్నారు. అయితే నిజం సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే సత్యం ఉన్నది, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నదా లేదా? అలాంటి వారు ఇప్పుడు ఉన్నారా అంటే 100కి 1,000కి ఒకరు ఉంటారు. అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రదర్శన చేయరు. దర్శనం చేసే వాళ్ళకి ప్రదర్శన ఉండదు. ఇప్పుడు నేనే 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్కడ కనపడలేదు. అవును. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీరని చాలామందికి సందేహం ఉండవచ్చు. కానీ అది హిమాలయ యోగుల యొక్క ఆదేశానుసారమే నేను ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే చాలా మిస్కన్సెప్షన్స్, అది సత్యం అనేటువంటి భావనలోకి ప్రజలను తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి సత్యం తెలిసిన వాళ్ళు, అది సాధన ద్వారా సాధించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పేటటువంటి విషయం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే చాలా విషయాలు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి భిన్నంగా ఉంటాయి. అందుకే సాధారణంగా ఈ భౌతిక లోకంలో ఒక ప్రవాహం వెళుతుంటుంది. ఆ ప్రవాహానికి అది సరైన మార్గంలో వెళ్ళినప్పుడు కొందరిని పంపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రక్రియలో భాగంగా మీకు ఏదైనా అర్థమైతే మంచిదైతే తీసుకోండి, లేకపోతే ఏమీ లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న, చెట్టు కొమ్మ మీద కాదు కదా, సూది మీద కూడా కూర్చునేటటువంటి శక్తి మనిషికి. అది కూర్చోరు వీళ్ళు. ల్యావిటేషన్ అంటే శరీరం, భౌతిక శరీరాన్ని వెయిట్లెస్ చేస్తారు. దీన్ని అణిమ, మహిమ, గరిమ, లఘిమ అంటారు. ఈ అష్టసిద్ధుల్లో లఘిమ ప్రదర్శిస్తే మీరు అలా తేలి ఉంటారు. అర్థమైందా? అణిమ అంటే అన్నిటికంటే సూక్ష్మ వస్తువుగా మారిపోతారు. గరిమ అంటే మీరు ఇంతకు ఉన్న చాలా బరువుగా అయిపోతారు. ఈ సృష్టిలో ఏది మిమ్మల్ని లేపలేదు. లఘిమ అంటే లావిటేషన్. అణిమ, మహిమ అంటే మీరు ఈ సృష్టిలో ఉన్న అన్నిటికంటే పెద్దవాడుగా మారిపోతారు. ఆంజనేయ స్వామి ఇవన్నీ ప్రదర్శించాడు. కింద పాతాళ లోకంలో మహిరావణుడు శ్రీరామచంద్రుడిని దాచేస్తే తామరతూడులోంచి వెళ్ళినట్టుగా మనకి కథలో చూపిస్తుంది రామాయణం. ఇక్కడ అణిమ ప్రదర్శించాడు. మహిమ చూడండి, మహేంద్రగిరి మీద చాలా పెద్ద శరీరం చేస్తాడు. లంకలో ఉన్నటువంటి సీతాన్వేషణకి బయలుదేరుతున్నాడు. దీని మహిమ అంటారు. గరిమ అంటే తన తోక ఇలా అడ్డు పెడితే భీముడు తర్వాత యుగంలో ఆ తోక తీయమంటాడు కోతిని. నాయనా, నేను ముసలివాడిని అయిపోయాను, నేను కదుపుకోలేకపోతున్నాను, నువ్వే తీసి పక్కకు పో అన్నాడు. ముందు ఇలా తీస్తాడు, తర్వాత ఇలా తీస్తాడు, తర్వాత ఇలా తీస్తాడు, తర్వాత ఇలా తీస్తాడు, తర్వాత కింద పడతాడు. అంటే ఒక తోకను కదిపించలేవు నువ్వు, భీముడు అనుకుని విర్రవీగుతున్నావు అని ఒక పాఠం చెప్పడానికి. రాబోయేటటువంటి యుద్ధంలో అహంకారం కాదు కావాల్సింది, తెలివితేటలు కావాలి, వినయం కావాలి, భక్తి కావాలి. కాబట్టి అని చెప్పి ఆ సంఘటన ద్వారా నిరూపించడానికి అక్కడ గరిమను ప్రదర్శిస్తాడు. లఘిమ తెలుసు కదా, ఆకాశంలో వెళ్తాడు. మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి. ప్రాప్తి అంటే
ఏది తను అనుకున్నాడో అది వాడికి ప్రాప్తిస్తుంది. సీతను తెలుసుకోవాలనుకున్నాడు, సీతను అన్వేషణ సఫలీకృతం. ప్రాకామ్యము తను అనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా చేయగలగడం. ఈ సత్వం అంటే దేవతలను సైతం శాసించేటటువంటి శక్తిని పొందడం. అక్కడ దాటుతూ ఉంటే ఒక రాక్షసి వస్తుంది. ఏది? ఆగు, ఇక్కడ నాకు ఆహారంగా మారిపో. సింహిక అని. ఈ సింహిక దేవతలు ప్రయోగిస్తారు. దేవతల యొక్క శక్తి ఒక ఆకృతిగా మార్చి దైవ కార్యాన్ని సాధించుకు రాగలుగుతాడా హనుమ, ఒకసారి చెక్ చేద్దామని పరీక్ష పెడతారు. ఆవిడ ఎదురుగా వస్తుంది నాగకన్య సింహిక. అప్పుడు ఆ సింహికని శాసించేటువంటి శక్తి ప్రదర్శిస్తాడు అక్కడ. ఈ విధంగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము శాసించేసి, వశత్వము అంటే దాన్ని వశపరుచుకునేటువంటి శక్తి. ఇవన్నీ శక్తులు ప్రతి మనిషికి ఉన్నవి. వాటిని సాధన ద్వారా లోపల ఉన్న శక్తుల్ని బయటికి తీసుకురావడం. సాధనలో ఇవన్నీ కూడా అష్టసిద్ధులుగా వస్తాయి. వీటిని కూడా చూసి మీరు ఆగేరా, గమ్యాన్ని చేరడం ఆగిపోతుంది. అందుకే హనుమంతుడు వీటిని చూసి ఏమీ ఆగలేదు. వాటిని ప్రయోగించాడు, చూపించి వెళ్ళిపోయాడు. తను ఉపయోగించుకోలేదు. తన యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఇవి చిన్నగా ఉపయోగపడతాయి. అంతేగాని వీటిని ప్రయోగించడానికి మాత్రం ఎవరు సాహసించినా వారి యొక్క సాధన సఫలీకృతం కాదు. గురుగారు, ఈ మధ్యలో జనాలు కొన్ని లక్షలు, కోట్లు, వేలు అమ్ముకొని పిల్లల మీద పుస్తలు, ఆస్తులు అన్నీ పొడగొట్టుకున్నారు. ఒక విషయంలో బాగా వింటున్నాను నేను, నిమ్మకాయలు గాలిలో లేపడం. చాలామంది దీని వెనకాల పడి నాశనం అయిపోతారు గురుగారు. అసలు ఇది ఏంది? అసలు ఏదన్నా తాడుగట్టి లేపుతున్నారా, లేకుంటే ఏదన్నా కావాలని చేస్తున్నారా? ఇది అసలు చెత్తన క్రియేట్ చేయబడిందా, లేకుంటే వాస్తవానికి ఉందా ఇది? ఏదైనా అసలుంటే నకిలీ మొదలవుతుంది. అసలు లేకుండా నకిలీ ఉండదు. ఇప్పుడు మీరే ఉన్నారు, కొంత సాధన చేస్తే మైండ్ పవర్ అనేటువంటిది చాలా చోట్ల మీరు చూస్తుంటారు. అంటే మానసిక శక్తిని ఇప్పుడు మొన్నటి వరకు సైంటిస్టులు భౌతిక విజ్ఞానం వైపు, రసాయనిక జ్ఞానం, అలాగే తర్వాత వచ్చినటువంటి జ్ఞానం ఏంటి? మానసిక శాస్త్రం. ఈ మానసిక శాస్త్రంలో కూడా మనసుని హౌ కెన్ ది డిఫైన్? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అంటే అది పదార్థం కాదు, పదార్థ జ్ఞానం కాదు, పదార్థానికి అతీతమైనటువంటి జ్ఞానం. కెమిస్ట్రీ అంటే లిక్విడ్లోనే మనకు లిక్విడ్ ఫామ్లో కనపడుతుంది. మన శరీరం పదార్థం, కానీ ఇట్స్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మీరు అలా కూర్చున్నారంటే కెమికల్ మారిపోతుంది లోపల. మీ కళ్ళు ఇలా అంటున్నారంటే కెమికల్ మారుతుంటుంది. కెమికల్ చేంజెస్ మీ యొక్క యాక్షన్ భౌతికంగా కనపడేది. లోపల ఉన్నటువంటి కెమికల్స్ యొక్క కాంబినేషన్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీ, అండ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఏ న్యూరలాజికల్ యాక్టివిటీ. న్యూరాన్స్కి తర్వాత ఉన్నటువంటిది సైకాలజీ. అవును, సైకాలజీని డిఫైన్ చేయడానికి దెర్ ఇస్ నో మెషిన్స్. హౌ కెన్ దే డిఫైన్ అబౌట్ ద మైండ్? ఇంతవరకు బ్రెయిన్నే గురించి మ్యాపింగ్ చేసేటటువంటి సరిగ్గా కూర్చోండి. బ్రెయిన్ గురించి మ్యాపింగ్ చేసేటటువంటి ఇదే ఇంతవరకు సైంటిస్టులకు తెలియదు. ఒబామా బ్రెయిన్ మ్యాపింగ్కి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో ఒబామా ఉండగా ఆ మిషన్ స్టార్ట్ అయింది. అంటే ఒక బ్రెయిన్ గురించి మనం తెలుసుకోవడానికే ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి 2% కూడా తెలియదు బ్రెయిన్ గురించి. బ్రెయిన్ దాటిన తర్వాత ఉన్నటువంటి సైకాలజీ, హౌ కెన్ ది డిఫైన్? మీ మనసు గురించి మీకు తెలుసా? పోనీ మీ మనసు ఎక్కడుందో? పోనీ సైంటిస్ట్కి మనసు అంటే ఏంటి? దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఇన్ ద సైన్స్ అబౌట్ ద మనస్సు.
They called as mind, but what is mind? There is no mind. It's not a physical part. How can they define in this physical world? Just they are saying as a word, but there is no answer for this mind in this world. ఆ మనసుకి గురించి చెప్పిన శాస్త్రం ఏదైతే ఉందో అదే యోగం.